హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే ఈజీ అండ్ టేస్టీ గోబీ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా దీనికి ఒక కాలీఫ్లవర్ని తీసుకొని ఇలా స్మాల్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు గోబీని క్లీన్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి బౌల్ పెట్టి అందులోనికి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపును వేసి వాటర్ను బాగా బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాగా బాయిల్ అయ్యాక అందులోనికి మనం కట్ చేసుకున్న ఈ కాలీఫ్లవర్ని వేసి ఇవి బాగా మిక్స్ చేసుకుంటూ 1 మినిట్ పాటు బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి ఈ హాట్ వాటర్ని పక్కకి తీసేసుకోవాలి. ఈ హాట్ వాటర్ని తీసేసాక అందులోనికి మళ్ళీ 1 గ్లాస్ ఆఫ్ కూల్ వాటర్ని వేసి బాగా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేయడం వల్ల గోబీ అనేది సాఫ్ట్గా లేకుండా కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. ఇలా మొత్తం గోబీని వాటర్లోంచి తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ గోబీని అంతటిని ఒక బౌల్లోకి తీసుకొని అందులోనికి 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ మైదా పిండి, 1/2 టేబుల్ స్పూన్ కారం, చిటికెడంతా గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలానే రెడ్ ఫుడ్ కలరు చిటికెడు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. దానికి వాటర్ గోబీలో ఉంటుంది కాబట్టి ఆ వాటరే సరిపోతుంది. ఒకవేళ సరిపోకపోతే హ్యాండ్కి లైట్గా ఆ వాటర్ అద్దుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులోకి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఇందులో నేను చూపిస్తున్న విధంగా గోబీని ఒక్కొక్క పీస్గా వేసుకుంటూ మొత్తం గోబీని వేసుకోవాలి. ఇలా ఈ గోబీని ఇలా మిక్స్ చేసుకుంటూ గోబీ అనేది రెడ్ కలర్లోకి వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న గోబీని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ గోబీని సాస్తో సర్వ్ చేసుకొని తింటే బాగా టేస్టీగా ఉంటుంది. ఇలానే మన దగ్గర ఉన్న అంతా గోబీని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. అంతే, ఈజీ టేస్టీ గోబీ ఫ్రై రెడీ. Like, share, subscribe my channel, friends.